హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयेति गिरिं यत्कृपतम् अहं वन्दे श्रीगुरुं दिनतारणं। परमानन्दं माधवं श्रीचैतन्य ईश्वरं। हरि ओम तत्सत्। హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మనము పంచతత్వాల్లో ఉన్నటువంటి శ్రీవాస ఆచార్యుల గురించి తెలుసుకుంటున్నాము. మనము నిత్యము జపం చేసేటప్పుడు జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద అంటూ మొదట మనము ఆ నామాన్ని చెప్పిన మంత్రాన్ని చెప్పిన తర్వాతనే మాలను చేస్తాము. అంటే ఈ మంత్రంలో 5 మంది ఉన్నారు. ఎవరు? జయ శ్రీ కృష్ణ చైతన్య అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుని యొక్క అవతార రూపంగా చైతన్యుల వారు ఉన్నారు. తర్వాత నిత్యానంద ప్రభుల ఆయన ఎవరు? సాక్షాత్తు స్వవిస్తారమైనటువంటి బలరాముని యొక్క అవతారమే నిత్యానందుల వారు. అదేవిధంగా శ్రీ మహావిష్ణువు శివుని యొక్క అవతారము శ్రీల అద్వైత ఆచార్యులు. ఇక గదాధర పండిట్ ఎవరు? శ్రీమతి రాధారాణి యొక్క స్వరూపము గదాధర పండిట్. చివరగా శ్రీవాస ఆచార్యులు, ఆయన నారద మహర్షి యొక్క అవతార రూపమే శ్రీవాసాది. ఈ విధంగా అంటే వీరు 5 మంది పంచతత్వాలుగా ఉండి ఆ భగవంతుని అందరు కూడా అంటే వీళ్ళ నలుగురే భగవంతుని అద్వైత ఆచార్యుల మూలంగా వారు కలియుగానికి కృష్ణ భగవాన్ని రప్పించారనమాట. అదే విధంగా అంటే ఆధ్యాత్మిక పరంగా తీసుకున్నప్పుడు ఈ తత్వంలో ఏమిటి అంటే పంచతత్వాత్మకం కృష్ణం భక్త రూప స్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్తి శక్తికం. అంటే పంచతత్వం ఇప్పుడు చెప్పుకున్న విధంగానే పంచతత్వాలుగా వాళ్ళు ఉన్నారు. అందులో కృష్ణం అంటే కృష్ణుడు భగవంతుడే సాక్షాత్తుగా భక్తుని రూపంలో అవతరించి శ్రీ చైతన్య మహాప్రభువుల వారుగా వచ్చారనమాట. ఇక నిత్యానందుల వారు భక్త రూప స్వరూపకం అంటే ఆ భగవంతుని యొక్క స్వరూపమే, కృష్ణ భగవానుని యొక్క స్వరూపమే నిత్యానందుల వారుగా ఎలాగా ఒక గురువులాగా, ఆది గురువుగా కూడా చెప్తారు నిత్యానందుల వారిని. ఒక గురువు రూపంగా ఆయన రావడం జరిగింది. ఇక భక్తావతారం, భక్తావతార రూపంలో మహావిష్ణువు శివుని యొక్క రూపముగా మనకి అద్వైత ఆచార్యుల వారు రావడం జరిగింది. ఇక భక్తాఖ్యం అంటే విశుద్ధ భక్తునిగా, అంటే తటస్థ శక్తిలో ఉన్న విశుద్ధ భక్తునిగా నారద మహర్షి శ్రీవాస ఆచార్యులుగా ఈ లోకానికి రావడం జరిగింది. అదేవిధంగా శ్రీమతి రాధారాణి కూడా భక్త శక్తి అవతారం అంటే భగవంతుని యొక్క అంతర్గత శక్తిలో ఆ శక్తి రూపాన్ని పొంది శ్రీ గదాధర పండిట్గా రాధారాణి
రూపమే రావడం జరిగింది. ఇది ఈ పంచతత్వ యొక్క ముఖ్యత్వం అన్నమాట. మనం మాయాపూర్ వెళ్ళినప్పుడు ఈ పంచతత్వాల యొక్క మందిరము చాలా పెద్ద మందిరము మనం దర్శనం చేసుకోవచ్చు. ఇలాంటి ఈ 5 మందిలో ఒకరే శ్రీవాస ఆచార్యులు. ఈ శ్రీవాస ఆచార్యులు 15వ శతాబ్దంలో ఆయన గౌడీయ వైష్ణవ సాంప్రదాయానికి చెందిన వారనమాట. అంటే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువులకు ఈయన ముఖ్యమైనటువంటి సన్నిహితునిగా కూడా ఉన్నారు. ఇక భక్తి యోగము, అచింత భేద అభేద తత్వాలన్నింటినీ కూడా తెలియపరిచిన వారు శ్రీవాస ఆచార్యులు. ఈయన మాయాపూర్లో నవద్వీప్ ధామంలో శ్రీవాసం అనే గృహంలో ఈయన ఉండేవారు. ఆ శ్రీవాసం అనే ఆ ప్రదేశాన్ని శ్రీవాస ఆంగన్ అని కూడా అంటారు. చాలా పెద్ద ఆంగన్ అన్నమాట. అక్కడ ఎన్నో వందల వేల మంది కూడా అక్కడ కీర్తన కోసము అందరూ చేరేవారు. అలాంటి శ్రీవాస ఆంగన్లో శ్రీవాస ఆచార్యుల వారి యొక్క గృహము ఉండేది. ఈ శ్రీవాస ఆచార్యులకు ఒక తమ్ముడు కూడా ఉన్నారు. ఆయన రమాయ్ పండిట్. ఈయన సాక్షాత్తు ఎవరు అంటే పరాశరముని. పరాశరముని ఆ విధంగా తమ్మునిగా కలియుగంలో రావడం జరిగింది. అంటే మనం చాలాసార్లు తెలుసుకున్నాము, భగవంతుడు ఒక్కొక్క యుగంలో అవతారం దాల్చినప్పుడు ఆయన యొక్క శిష్యులు, ఇలాంటి పార్షదులు, వీళ్ళ సన్నిహితులు, వీరందరూ కూడా ఒక్కొక్క రూపంలో ఆయన వెంటే ఉంటారు. ఆ విధంగా పరాశరముని కూడా శ్రీవాస ఆచార్యుల యొక్క తమ్మునిగా రావడం జరిగింది. ఇక శ్రీవాస ఆచార్యుల యొక్క మేనకోడల యొక్క కుమారుడు ఎవరు? వ్యాస మహర్షి శ్రీ బృందావన దాస ఠాకూర్గా రావడం జరిగింది. అంటే వాళ్ళందరూ కూడా మళ్ళీ జన్మలు పొంది ఈ విధంగా రావడం జరిగింది. ఇక మహాప్రభు ఈ విధంగా భక్తుని యొక్క రూపంలో వస్తారు అన్న విషయాన్ని నలుగురికి తెలుసు. ఎవరు? పంచతత్వాలు మిగిలి ఉన్నటువంటి శ్రీ అద్వైతాచార్యులు, శ్రీ గదాధర పండిటు, శ్రీ నిత్యానంద ప్రభువుల వారు, శ్రీవాస ఆచార్యుల వారికి. వారందరూ ముందుగానే రావడం జరిగింది. తర్వాత మహాప్రభువుని వాళ్ళు రప్పించారు. ఈ భూలోకంలో వచ్చి పతిత జీవులను అందరినీ కూడా మంచిగా వాళ్ళనందరినీ కూడా వాళ్ళ జీవిత గమనాన్ని మార్చాలి అని వాళ్ళు రప్పించడం జరిగింది. ఇక శ్రీవాస ఆ ఆంగణంలోనే ఈ పంచతత్వాలు అందరూ కూడా నిరంతరము కలుసుకొని అక్కడ సంకీర్తన ఉద్యమాన్ని చేసేవారనమాట. అంటే ఆ సంకీర్తన అనేది ఎలాగా అంటే నిత్యము ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అలాగే జరుగుతూ ఉండేది. ఆ నృత్యము చేస్తూ, ఆ కరతాళాలు వాయిస్తూ, మృదంగాలు మోగిస్తూ, చక్కగా కీర్తనలు చేస్తూ వాళ్ళందరూ కూడా తన్మయత్వంతో ఆ ఆంగణం అంతా మారుమ్రోగిపోతూ ఉండేదట. నిజంగా ఆ శ్రీవాస ఆచార్య ఆంగణం అంటే ఏమి అంటే బృందావనంలో శ్రీ రాధాకృష్ణులు రాసలీల నృత్యాన్ని నిధివన్ అనే ఆ ప్రాంతంలో రాసలీల నృత్యం చేశారు. ఆ బృందావనంలో నిధివన్ ఎలాగనో మాయాపూర్లో శ్రీవాస ఆంగన్ కూడా ఆ నిధివన్ లాంటిదే అని చెప్తారు. అంటే నిత్యము ఇక్కడ మహాప్రభు ఎన్నో లీలలను, ఎన్నో ప్రకాశ లీలలను తన శిష్యులకు, తనకిష్టమైన ప్రియ భక్తులకు ఆయన అవతార రూపాల్ని చూపించారు శ్రీ చైతన్య మహాప్రభువు. అలాగా కీర్తనలతో ఉన్నప్పుడు శ్రీవాస ఆచార్యులు ఒకసారి చెప్పారు, మహాప్రభు మీరెంతో ప్రజ్ఞాశాలి, 16 సంవత్సరాలకే మీరు చక్కగా పాండిత్యంలో ఎంతో దిట్ట అయ్యారు, ఎంతో మంది దిగ్గజులను కూడా ఓడించారు. కానీ ఈ ప్రజ్ఞ ఇదంతా కూడా ఎక్కువ కాలం నిలిచేది కాదు. ఎందుకు అంటే మనము ఆ ప్రజ్ఞను చూపిస్తాము, తర్వాత కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది. కానీ అదే మనం ఈ ప్రజ్ఞ అంతా కూడా మనకి ఎవరి వలన వచ్చింది? భగవంతుని యొక్క
కరుణ, కృప, కటాక్షముల వలన. కాబట్టి మీరు ఈ ప్రజ్ఞతో పాటు హరినామంని కూడా, కృష్ణ భక్తిని కూడా మీరు కానీ చేయగలిగారో, అందరూ ఇక ప్రపంచమంతా కూడా కృష్ణమయం అయిపోతుంది, కృష్ణ భక్తిలో వెలుగొందుతారు అని శ్రీవాస ఆచార్యులు కూడా శ్రీ చైతన్య మహాప్రభులకు తెలియచేశారు. అప్పుడే చైతన్య మహాప్రభుల వారు గయా ఆ ప్రాంతానికి వెళ్ళి శ్రీల ఈశ్వరపురి దగ్గర నామాన్ని తీసుకొని దీక్షను తీసుకొని వచ్చారనమాట. ఆ విధంగా అంటే ఒక గురువు స్థానంలో ఉండి ఎలాగ నారద మహర్షి వ్యాస మహర్షికి, ధ్రువునికి, ప్రహ్లాదునికి వీరందరికీ కూడా దిక్సూచిలాగా దారి చూపించారు. అదే విధంగా మహాప్రభువుల వారికి కూడా ఇక్కడ తెలియచేశారనమాట. ఇక ఆ శ్రీవాస ఆంగణంలో నిత్యము కూడా చక్కగా కీర్తనలు జరుగుతూ ఉంటాయి కదా. అలాగ జరుగుతూ ఉన్న ఆ ప్రాంతంలో ఆ శ్రీవాస ఆంగణంలో ఒక వృక్షం ఉండేదట. అది పారిజాత వృక్షం. మామూలుగా చెట్లు అంటే చిన్నవిగా ఉంటాయి, ఇది పెద్ద వృక్షం లాగా అవుతుంది. ఎప్పుడు పారిజాతం చెట్టు అనేది 100 సంవత్సరాలు కూడా ఉంటది. మనము దానిని కొమ్మల్ని నరికివేస్తూ ఉంటే కూడా మళ్ళీ పుట్టుకొని వచ్చి మళ్ళీ కొత్తగా వస్తాయన్నమాట. అలాగా పారిజాత వృక్షం ఉండేసరికి ఆ పారిజాత వృక్షం ఎలాగంటే కల్ప వృక్షం లాగా ఉండేదట. నిరంతరము పువ్వులను ఇస్తూ అందరూ భగవంతునికి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా వచ్చి ఆ పువ్వులను కోసుకొని వెళ్ళేవారట. ఎంత పువ్వులను వారు కోస్తూ ఉంటే అంత తరిగేదే కాదట. మళ్ళీ చక్కగా పువ్వులు, అందుకే కల్పవృక్షం అని కూడా చెప్తారు. అలాగా ఇస్తుండేసరికి ఉదయం అయ్యేసరికి అక్కడ ఊరి ప్రజలంతా కూడా ఆ పారిజాతం పువ్వులను భగవంతుని కోసం కోయడానికి వచ్చినప్పుడు ఆ పూలు కోస్తుంటే వాళ్ళకు కూడా ఆ పూలతో పాటు నక్షత్రాల్లాగా కనిపించేవారట. ఒక స్టార్స్ అక్కడ ఉన్నాయా అన్నట్టుగా వాళ్ళు కనిపించేవి. అంటే భక్తులు అనేటువంటి వాళ్ళు ఇలాంటివి పువ్వులతోనే పోలుస్తారు. అంటే అంత సున్నిత గుణం కలిగిన వాళ్ళు అని. కానీ అదే భక్తులు అలాంటి పువ్వులలాగా ఉన్న వాళ్ళే వజ్రాయుధం లాగా కూడా అయిపోతారు. ఎలాంటి సమయంలో భగవంతుని యొక్క భక్తులకు అపరాధం చేసినప్పుడు భగవంతుణ్ణి కూడా వాళ్ళు విశ్వసించని వాళ్ళుగా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళు వజ్రాయుధం లాగా భక్తులు కూడా వాళ్ళ గుణాన్ని మార్చుకుంటారనమాట. అంటే భక్తులు అనేవాళ్ళు సౌమ్యంగానే ఉండడం కాదు, కఠినంగా కూడా ఉండాలి. అలాంటి ఎవరైనా హేళన చేసినప్పుడు అలాంటి సమయంలో వాళ్ళు కఠినంగా ప్రవర్తించాలి అని కూడా చెప్తారు. అంటే అలాగ పువ్వులను తీసుకెళ్లి శ్రీవాస ఆచార్యులు వారి ఇంటిలో ఉండేటువంటి సింహాసనంలో శాలిగ్రామ శిలలు ఉండేవి. ఆ శాలిగ్రామ శిలలను నిత్యము భక్తితో పూజిస్తూ ఉండేవారట. అలాగ పూజిస్తున్నప్పుడు ఒకరోజు శ్రీ చైతన్య మహాప్రభుల వారు అక్కడికి రావడం జరిగింది. ఆయన ఎప్పుడు వచ్చినా కానీ ఆ సింహాసనంలో కూర్చుంటారు. అలాగా ఆ ఆ శాలిగ్రామ శిలలను ఆయన చేత పట్టుకొని ఉన్నప్పుడు శ్రీవాస ఆచార్యులకు చతుర్భుజునిలాగా శంఖ, చక్ర, గద, పద్మాయుధుడై కనిపించారట చైతన్యుల వారు. అంటే ఆ ప్రకాశ లీలను శ్రీవాస ఆచార్యులు ఆ శ్రీవాస ఆంగణంలో ఆయన దర్శించారు. అలాంటి నిత్యమైన సత్యమైనటువంటి ఆ ధామంలో నిత్యము ఇలాంటి లీలలన్నీ కూడా జరుగుతూ ఉండేవి. మహాప్రభువు ఆ విధంగా సింహాసనం మీద అలంకరించినప్పుడు అక్కడ భక్తులందరికి కూడా ఆయనకు గంగ నీటితో అభిషేకం చేసేవారట. ఆ అభిషేకంలో ఆయన అలాగే తన్మయత్వంతో ఉండేవారు. ఆ గంగ నీటిని అక్కడ ఉన్నటువంటి ఒక అమ్మాయి దుఃఖి, ఆమె పేరు, ఆమె వెళ్ళి చక్కగా గంగానది తీరంలోనే శ్రీవాస ఆంగణం ఉన్నది. వెళ్ళి బిందెలతో నీటిని తీసుకొచ్చి భగవంతునికి అభిషేకం కోసము ఉపయోగించేవారు. అలాగా ఆ అమ్మాయి అంత ఆనందంతో ఆ సేవలన్నీ చేస్తుండడము శ్రీ చైతన్య మహాప్రభు వారు గమనించి, నీ పేరు ఏమిటమ్మా అని ఒకసారి అడిగారట. అప్పుడు ఆ అమ్మాయి నా పేరు దుఃఖి అని చెప్పారట. కానీ మహాప్రభు చెప్పారు,
ఎప్పుడైతే భగవంతుని కోసం సేవలు చేస్తూ భక్తి యోగంలో ఉంటూ భగవంతునితో కనెక్ట్ అయి ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా నిత్యము ఆనందదాయకంతో ఉంటారు, హర్షాతిరేకంతో ఉంటారు, అద్భుతమైన తేజస్సుతో ఉంటారు. కాబట్టి నువ్వు ఈ రోజు నుంచి నీ పేరు దుఃఖీ కాదు, నీ పేరు సుఖీ అని నామకరణం చేశారట. అంటే మహాప్రభువు ఎంత కరుణా హృదయం చూడండి. ఆమె ఏదో పని చేసుకుంటుంది, పర్లేదు అనుకోలేదు. ఆమె యొక్క ఆ దుఃఖి అన్న ఆ దీని నుంచి విముక్తిని కలిగించారు. ఆ పేరులోనే దుఃఖి అంటే అందరూ దుఃఖి దుఃఖి అనడము చాలా బాధగా అనిపిస్తుంది కదా. ఆ విధంగా ఆయన కరుణను కలిగించారు. ఇక అలా అక్కడ ఆ కీర్తనలు జరిగే చోటనే వారి దగ్గర శ్రీవాస ఆచార్యుల యొక్క మేనకోడలు, ఆమె పేరు నారాయణి. ఆమెకి ఆమెకి 4 సంవత్సరాలే ఆ సమయంలో. ఆమె కూడా నిరంతరము మహాప్రభు యొక్క సేవలో ఉండేవారట. అందుకే ఆమెకి ఎంతో గొప్పదైన భాగ్యం కలిగింది. ఆమెకు తర్వాత వివాహమయ్యి వారికి ఒక కుమారుడు జన్మించారు. వారే సాక్షాత్తు వ్యాస మహర్షి ఆమె గర్భంలో ఆయన బృందావన దాస ఠాకూర్‌గా జన్మించారు. అంటే భక్తులు నిరంతరం భగవంతునితో భక్తియుత సేవలో ఉన్నప్పుడు వారు ఆ జన్మలను ఎలాగ తీసుకుంటారనేది కూడా మనము ఇక్కడ చూడవచ్చు. తర్వాత ఆ నిధివన్‌లోనే నిరంతరము అలాగా వాళ్ళు పూజలు అలాగ చేస్తూ ఆరాధనలో ఉన్నప్పుడు అక్కడికి ఒకసారి పక్కన వారి నైబర్స్ అంటాం కదా! అలాగ ఉన్నటువంటి గోపాల చపల అనే ఒక వ్యక్తి బ్రాహ్మణుడు. అతడు ఏం చేశారు, అందరూ నిరంతరము ఈ శ్రీవాసాంగణంలోకి వెళ్ళిపోయి నిరంతరము తలుపులు మూసివేసి నృత్యం చేసుకుంటూ, శబ్దం చేస్తూ, హరే కృష్ణ నామాన్ని జపిస్తూ, కరతాళ ధ్వనులతో ఇలాగ ఉన్నారు. ఒకటే శబ్దంగా ఉంది అంటూ ఆ గోపాల చపల ఏం చేశాడు, బ్రాహ్మణుడై ఉండి కూడా వెంటనే వారి ఇంటి ముందు ఒక క్షుద్ర శక్తులు పూజలు చేస్తే ఎలాగా రక్త మాంసాలతో ఉన్నట్టుగా బలి ఇస్తే ఎలాగుంటది అలాగా చేసి అక్కడ నిమ్మకాయలను అంతా తీసుకొచ్చి దానికి పసుపు కుంకుమలు పెట్టి వారి ఇంటి ముందు శ్రీవాసాంగన ఇంటి ముందు అలాగ వేసేసి వెళ్ళిపోయాడట. అప్పుడు వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరినీ తీసుకొని వచ్చి, చూడండి మీరు అనుకుంటున్నారు వీళ్ళు నామ సంకీర్తనం చేస్తున్నారు అని. కాదు, చూడండి ఇక్కడ క్షుద్ర పూజలు చేస్తున్నారు. అందుకే ఇంటి ముందు చూడండి రక్తము, మాంసము అన్నీ ఉన్నాయి అని వారిని చేశారట. అక్కడ చాలా మంది కొంతమంది ఏమి అలాగా వ్యతిరేకులు ఉన్నారు కదా. వారందరూ కూడా ఆహ్, ఇదిగా అదే డోర్‌ని ఇది చేసి అందరినీ రమ్మని చెప్పి పిలుస్తున్నారట. కానీ వీళ్ళు తన్మయత్వంలో ఉన్నారు. అలాగే ఉండిపోయారు. ఎప్పుడైతే ఈ గోపాల చపల ఈ విధంగా భగవంతుని యొక్క నామానికే ఆ విధంగా వ్యతిరేకంగా ఉండి తెలుసుకోలేక అలాగ చేశాడో, వెంటనే అతనికి కుష్టు వ్యాధి అనేది శరీరమంతా వచ్చేసింది. ఇక ఆ వ్యాధిని నయం చేసుకోలేకపోయాడట. ఎప్పుడు కూడా ఆ వ్యాధితోనే బాధపడుతూ అలాగే ఉండిపోయాడట. తర్వాత ఆ వ్యక్తి ఇక నిజం ఏమిటి అని తెలుసుకొని మహాప్రభువు యొక్క పాదాల మీద పడి, నన్ను శరణు వేడుతున్నాను, నాకు ఈ వచ్చిన వ్యాధిని నయం చేయండి అంటే కూడా మహాప్రభు చెప్పారు, నాకు ఇందులో ఎలాంటి సంబంధం లేదు. నీవు ఎవరినైతే హేళన చేశావో, ఎవరినైతే నువ్వు నిందించావో, ఎవరినైతే దూషిస్తూ ఈ విధంగా చేశావో వారి దగ్గరికే వెళ్ళి నువ్వు శరణాగతి పొందు అని చెప్పారట. అప్పుడు ఆ గోపాల చపల శ్రీవాస ఆచార్యులు ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాల మీద పడి వేడుకున్నారట. తర్వాత మహాప్రభు కూడా అతన్ని ఆలింగనం చేసుకున్నారు. వెంటనే ఆయనకు ఆ వ్యాధి నుంచి విముక్తి అయ్యారు. అంటే ఇక్కడ మనము భగవంతుని యొక్క భక్తిలో మనం లేకపోయినా పర్లేదు. అంటే నమ్మకము, విశ్వాసము ఉంచకపోయినా పర్లేదు. కానీ ఎవరైనా చేస్తున్నప్పుడు
వారికి మనము ఆటంకాన్ని ఇవ్వకూడదు. అలాగ ఇవ్వడం వలన ఎంతటి దుఃఖాన్ని ఆ గోపాల చపల అనుభవించాడో చూడండి. తర్వాత ఆ విధంగా ఆ శ్రీవాసాంగణంలో ఎంతో మంది భక్తులంతా వచ్చి అక్కడ ఆ కీర్తన చేస్తూ ఉండేవారు. ఆ రోజు ఒకరోజు కూడా ఆ విధంగా కీర్తన చేస్తూ ఉన్నారట. అలాగ చేస్తున్నప్పుడు ఏమైంది? శ్రీవాస ఆచార్యుల యొక్క కుమారుడు విపరీతమైన జ్వరంతో మరణించడం జరిగింది. అలాగ మరణించేసరికి ఆ శబ్దము వాటిలో కూడా మాలినీదేవి శ్రీవాస ఆచార్యుల యొక్క ధర్మపత్ని వచ్చి ఈయనకు శ్రీవాస ఆచార్యులకు తెలుపుతున్నారు. ఈ విధంగా కుమారుడు మరణించాడు, వచ్చి చూడండి అంటే ఆచార్యులు వారు వచ్చి చూసి వెంటనే ఏం చెప్పారు? పిల్లవాడిని అలాగే ఒక అదే దుప్పటిలో మడిచి అలాగే ఉంచండి. ఇప్పుడు ఏమి మీరు ఏడవకూడదు. అందరూ ఏడుస్తున్నారు, బంధువులందరూ కూడా. మీరు ఎలాంటి శబ్దాన్ని చేయకూడదు, ఏడవకూడదు. ఆ పిల్లవాడి రుణం తీరింది, వెళ్ళిపోయాడు. ఎందుకు అంటే సాక్షాత్తు భగవంతుడైనటువంటి మహాప్రభు ఇక్కడ నృత్యం చేస్తూ ఆనందంలో భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. ఆయనకు అంతరాయాన్ని కలిగించకూడదు, మీరు శబ్దమే రాకూడదు అని అన్నారు. మాలినీదేవి చాలా దుఃఖపడిపోతున్నది. ఎందుకంటే సొంత కుమారుడు మరణిస్తే కూడా అంత మాత్రము కనికరం లేకుండా ఏడవకూడదు అని మీరు ఎలాగ అంటారు అని భర్తను నిలదీసింది. అయినా శ్రీవాసాచార్యులు ఒకే మాట చెప్తున్నారు. మీరు ఇప్పుడు కానీ ఏడిచి ఈ కీర్తనను అంతరాయం చేశారంటే నేను కూడా గంగలో వెళ్ళి మునిగిపోయి చనిపోతాను. అప్పుడు మీరందరూ కూడా ఒక్కరి కోసం కాదు, ఇద్దరు కోసం ఏడవాల్సి వస్తుంది, మీరే తేల్చుకోండి అని చెప్పేసి ఆయన మళ్ళీ వచ్చి మహాప్రభు ఉన్నటువంటి ఆ ప్రాంతంకి వచ్చి ఆ నృత్యంలో కలిసిపోయి ఆ తన్మయత్వంలో ఇదవుతూ ఉన్నారట. ఆ విధంగా ఆ రోజు రాత్రంతా కూడా ఆ నృత్యం కొనసాగుతుంది. అక్కడ పిల్లవాడు అలాగే ఉన్నాడు. రాత్రి అయ్యాక ఉదయాన ఆ సమయంలో ఒక భక్తుడు ఇక ఉండబట్టలేక మహాప్రభువుకు ఈ విషయాన్ని తెలియచేశారు. మహాప్రభువు ఏమీ తడబాటు ఏమి లేకుండా చిరునవ్వుతో అక్కడికి వచ్చి ఆ శ్రీవాస ఆచార్యుల యొక్క బాబును పిలిచారు. బాబు లేచిరా అని పిలిచినప్పుడు బాబు చక్కగా నిద్ర నుండి మేల్కొన్నట్టుగా లేచాడట. లేచి ఏమిటి నీ విషయము, ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు, ఏమేమి చేస్తున్నావు అని మహాప్రభు అడగా ఆ పిల్లవాడిక చెప్పడం ఆరంభించాడంట. మహాప్రభు, నేను వచ్చి ఇంతవరకు ఎన్నో జన్మలెత్తాను, ఎన్నోసార్లు జన్మించాను, ఎన్నోసార్లు మరణించాను. అంటే జంతు యొక్క గర్భంలో, అలాగే పక్షులు, పశువులు, అలా వాటి గర్భాన్నంతా జన్మించాను. తిరిగి మానవ రూపంలో ఈ జన్మను పొందాను. ఈ జన్మలో కూడా నేను గత జన్మలో ఏదో పాప కర్మాల వలన నేను ఇప్పుడు కూడా చక్కగా మీరందరూ కూడా సంకీర్తనం చేస్తూ హరినామాన్ని జపిస్తూ ఉండగా ఆ హరినామాన్ని వింటూనే నా భౌతిక దేహాన్ని విడిచిపెట్టాను, నేను నేరుగా ధామానికే వెళ్తున్నాను అని ఆ పిల్లవాడు చెప్పి తిరిగి అదే విధంగా దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడట. అంటే ఇక్కడ మనం అనుకోవచ్చు, సాక్షాత్తు మహాప్రభు భగవంతుడే కదా, ఆ పిల్లవాడిని రక్షించి అలాగే ఉంచవచ్చు కదా అంటే అది కాదు. ఎందుకంటే ఎవరికైనా ఆ వారి వారి కర్మల ఫలితాలను వారు అనుభవించాల్సిందే. ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? చక్కగా ధామంకే వెళ్ళిపోతున్నాడు. ఆ విధంగా మహాప్రభువు శ్రీవాస ఆచార్యులను చూసి, నువ్వు ఎలాంటి దిగులు పడవద్దు, నేనున్నాను. నిత్యానంద ప్రభు ఉన్నారు. నిత్యానంద ప్రభుల వారిని పెద్ద కుమారుడు అనుకో, నన్ను నీ చిన్న కుమారుడు అనుకో అని చెప్పారట. అంతవరకు శ్రీవాస ఆచార్యులు దుఃఖాన్ని బయటకు ప్రదర్శించలేదు, ఏడవలేదు. ఎప్పుడైతే మహాప్రభువు నీ కుమారునిగా నన్ను భావించు అన్నారో అంత దుఃఖంతో బోరున ఏడ్చేశారట. ఆయన ఏడ్చింది ఎందుకు? సాక్షాత్తు భగవంతుడే
కుమారుడిగా నన్ను స్వీకరించు అని చెప్పారు అనేసి ఆయన అంత ఇదిగా ఏడ్చి తర్వాత మహాప్రభు యొక్క పాదాలను తాకి నమస్కారం చేశారట. అప్పుడు నువ్వు తండ్రి స్థానంలో ఉన్నవాడివి, నా పాదాలను నువ్వు స్పర్శించనవసరం లేదు అని ఆయన్ని లేవనెత్తారట. అంటే ఇక్కడ మహాప్రభు చూడండి, అద్వైతాచార్యులు కూడా అదే విధంగా, అద్వైతాచార్యులు కూడా మహాప్రభుల కన్నా వయసులో ఎంతో పెద్దవారు, 50 సంవత్సరాలైనా పెద్దవారుగా ఉంటారు. అలాంటి అద్వైతాచార్యులు కూడా ఆయన్ని గురువులాగా, తండ్రిలాగా, అలాగే పిలిచేవారు. తండ్రిలాగా నాథ నాథ అనేవారు మహాప్రభువుల వారు. అలాగ ఉండేసరికి అద్వైతాచార్యులకేమో ఆయన మహాప్రభువు కదా, నన్ను గురువులాగా తండ్రిలాగా అనుకుంటారే అని ఆయన బాధపడేవారు. ఆ విధంగా అంటే మహాప్రభువుల వారు ఆ ఆయన యొక్క ఆ ధర్మాన్ని చక్కగా, అంటే నేను భగవంతుణ్ణి అనే ఆ దర్పంగా కాకుండా అందరికీ ఎలాగ ఉండాలి అనే ఆ దీనిని తెలియజేసే రూపంలో వచ్చారనమాట. అందుకే భక్తుని రూపంలో ఉన్నారు. భగవంతుడు భక్తుని రూపంలో ఉన్నారు. ఆ విధంగా అయిన తర్వాత మహాప్రభువు ఒకరోజు శ్రీవాస ఆచార్యులను అడిగారు, నీవు ఏదైనా వ్యాపారం ఏదైనా చేస్తున్నావా? ఎలాగ నీ జీవనోపాధి గడుస్తున్నది? భార్య ఉన్నారు, తల్లి ఉన్నారు, వారికంతా కూడా అన్ని సమకూర్చాలి కదా, ఏం చేస్తున్నావు అంటే, నేను ఏమీ చేయడం లేదు, వ్యాపారము చేయడం లేదు అన్నారట. అప్పుడు నీకు ఎలాగా ధనాన్ని నువ్వు పొందుతున్నావు అంటే, మహాప్రభు నేను నా నా యొక్క కర్తవ్యం, నా ధర్మం ఏమి, నిరంతరము భగవంతుని యొక్క హరినామాన్ని జపిస్తూ ఉంటాను. అలాగా హరినామాన్ని జపిస్తూ ఉంటేనే భగవంతుడే నాకు అన్నీ సమకూరుస్తున్నాడు అని చెప్తూ అతని చేతులను కలుపుతూ 3 సార్లు చప్పట్లు కొట్టారట. మహాప్రభుకు అర్థం కాలేదు. ఈ చప్పట్లు కొట్టడంలో నీ అర్థం, పరమార్థం ఏమిటి శ్రీవాస అని అడిగినప్పుడు శ్రీవాస వివరించారట. ఒక ఒక చప్పట్లు కొట్టే దానికి అర్థము, నేను ఈరోజు ఉదయం లేసాననుకో, లేచినప్పటి నుంచి హరినామాన్ని జపిస్తూ, హరి సంకీర్తనం చేస్తూ, శ్రవణం చేస్తూ, కీర్తిస్తూ, స్మరిస్తూ ఆ రోజంతా గడిపేస్తాను. ఇక నా జీవనోపాధి కోసము భగవంతుడే చూసుకుంటాడు. అదే విధంగా దానికి అర్థము, రెండవ రోజు కూడా నేను భగవంతుని సన్నిధిలోనే గడిపేస్తాను. పూర్తిగా భగవంతున్నే తలుస్తూ గడుపుతాను. ఆ రోజు కూడా ఆయనే చూసుకుంటారు. ఇక 3వ రోజు సరే, అప్పటికి కూడా భగవంతుడు నాకేమీ ఇది చేయలేదనుకో, సహాయం చేయలేదనుకో, ఏం చేస్తాను? ఒకటో రోజు రెండవ రోజు అయింది, 2 రోజులు చూస్తాను, సహాయం చేయలేదనుకో, నేను అనుకుంటున్నా భగవంతుడే చేస్తాడని, కానీ చేయలేదనుకో, నేను వెళ్ళి నేరుగా గంగలో దూకేస్తాను. గంగలో దూకేశాను అనుకో, ఇక భగవంతుని దగ్గరికే చేరిపోతాను అన్నట్టుగా చెప్పారట. అంతలో మహాప్రభువు తన చెవులను గట్టిగా మూసుకొని హరిహరి హరిహరి అంటూ, శ్రీవాస నీ దగ్గర ధనం లేదని అనుకోవద్దు, నీ దగ్గర కోట్ల కొలది ధన నిధే ఉన్నది. ఏమిటి అదే? భక్తి, ప్రేమ. భగవంతుని యొక్క భక్తి అనేటువంటి ప్రేమ ధనం ఉన్నది. భక్తి అనే గొప్ప సేవ చేసే ఆ ధనం అనేది నీ దగ్గర ఉంది. నేను చెప్తున్నాను చూడు, లక్ష్మీదేవి కూడా నీ దగ్గర వచ్చి ఆ భక్తి ప్రేమ అనే ఆ ధనాన్ని నీ దగ్గర తీసుకుంటారు. ఆమె దగ్గర ధనం ఉంది, కానీ ఈ భక్తి ప్రేమ అనే ధనంని ఆమె నీ దగ్గరే వచ్చి యాచించి తీసుకుంటారు. శ్రీవాస నీ దగ్గర నిత్యము ఆ నిధిని ఉంచుకొని నువ్వు ధనం లేదు అని ఎప్పటికీ చింతించకు అని కూడా చెప్పారట. ఈ విధంగా ఆ శ్రీవాస ఆంగణంలో మహాప్రభువుతో పాటు అందరూ కూడా
ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉండేవారు. ఇక అలాగే ఒకసారి ఏమైంది, వీళ్ళందరూ కూడా పూరీ జగన్నాథ క్షేత్రంలో ఉన్నారు. ఆ జగన్నాథ క్షేత్రంలో ఉన్నప్పుడు మహాప్రభు వచ్చారని కొన్ని వేల మంది అన్ని స్టేటుల నుంచి, ఒరిస్సా, అస్సాము, అన్ని రాష్ట్రాల నుంచి మహాప్రభు దర్శనం చేసుకోవాలని ఆయన ఉన్న ప్రదేశానికి వచ్చి బయట అందరు కూడా అరుస్తున్నారట. ఆ! జై గౌరంగ, జై గౌరంగ అంటూ నినాదాలు ఇస్తున్నారట. మహాప్రభువుకి ఇది నచ్చలేదు. మనం ఉన్నది పూరీ జగన్నాథ క్షేత్రంలో. ఏమని పిలవాలి? జై జగన్నాథ్, జై బలరామ అని, జై సుభద్రమయ్యి అని అలాగ కదా మనము ధ్యానించాలి. నా నామాన్ని ఎందుకు జపిస్తున్నారు వీళ్ళు అంటూ కొద్దిగా కోపపడ్డారట. అప్పుడు శ్రీవాస ఆచార్యులు ఏమీ తెలియని విధంగా అక్కడ సూర్యుని యొక్క కాంతి రూమ్లో పడుతూ ఉన్నప్పుడు ఆ సూర్యకాంతికి అడ్డు తగిలినట్టు అటు ఇటు కదులుతున్నారట. మహాప్రభుకు అర్థం కాకుండా, శ్రీవాస ఏం చేస్తున్నావు నువ్వు అంటే, నేను సూర్యకాంతిని లోపలికి రాకుండా అడ్డు తగులుతున్నాను అంటే మహాప్రభువు నవ్వారట. సూర్యుడు ప్రపంచానికే వెలుగునిచ్చే శక్తి కలిగినటువంటి శక్తి రూపుడు. అలాంటి కాంతి కిరణాన్ని నువ్వు లోపలికి రాకుండా అడ్డగించగలవా అంటే, అప్పుడు శ్రీవాసాచార్యులు చెప్పారట, అలాంటిదే మీరు కూడా మహాప్రభు, మీకు తెలియడంలా, మీరు భగవంతుని యొక్క అవతారమే కానీ భక్తుని రూపంలో వచ్చారు కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా భగవంతునిగా ఆరాధిస్తూ ఆ విధంగా వాళ్ళందరూ నామాల్ని జపిస్తున్నారు. ఇందులో తప్పే లేదు, మీరు వెళ్ళి దర్శన భాగ్యం ఇవ్వండి అంటే మహాప్రభు అప్పుడు బయటికి వచ్చారట. అంటే మహాప్రభువుకి ఎప్పుడూ ఇష్టం ఉండేది కాదు ఆ విధంగా ఆయన నేను భగవంతుణ్ణి, అందరూ నన్ను తెలుసుకోవాలి అనుకునేవారు కాదు. వారి శిష్యులు కూడా మహాప్రభువుల మీద చక్కగా పద్యాలను వ్రాసేవారట. అలాగా కీర్తిస్తూ రాసినప్పుడు వాటిని తెచ్చి ఇస్తే వెంటనే చింపి అక్కడ వేసేసేవారట. శిష్యులకి చాలా బాధ అనిపించేది. అంటే ఎంతో ఆలోచించి మహాప్రభువుల గురించి అలాగా కీర్తిస్తూ చేస్తే అలాగ చేసేవారు. తర్వాత వారంతా ఏం చేశారు, ఆయనకు ఆ పేపర్‌ను అదే కరతాళ దాని మీద వ్రాసేవారు కదా! దానిని ఇచ్చే ముందే వాళ్ళు గోడల మీదంతా ముందే వ్రాసి పెట్టేసేవారట. ఎందుకంటే రేపు ఎప్పుడైనా గ్రంథాన్ని రాసేటప్పుడు వాటిలో పొందుపరచవచ్చు కదా! అందుకోసమని. ఆ విధంగా మహాప్రభు ఎప్పుడు కూడా తనని కీర్తించడము, తనని భగవంతుడు అంటే కూడా ఒప్పుకునేవారు కాదు. ఇక శ్రీవాస ఆచార్యుల వారు మహాప్రభువులతో సాన్నిహిత్యంతో అలాగే ఉంటూ నిరంతరము వారి తోడుగా ఉండేవారు. అక్కడ పూరి జగన్నాథ క్షేత్రంలో రథోత్సవం జరుగుతున్నది. ఆ రథోత్సవం జరిగినప్పుడు అందరూ కూడా గుమికూడి అక్కడ ఆ రథం ముందు నృత్యం చేస్తున్నారు. మహాప్రభువు ఆ జానుబాహుడు ఆయన కదా! అలాగే అందరూ ఆయనతో చేరి నృత్యం చేస్తున్నప్పుడు ఆ ప్రదేశానికి ఆ ఒరిస్సా రాజైనటువంటి ప్రతాపరుద్రుడు, ఆయనకు సన్నిహిత సేవకుడైనటువంటి హరిచందన్ అనే ఆయన కూడా వచ్చారనమాట. అందరూ నృత్యం చేస్తూ అటు ఇటు ఊగుతూ చేస్తూ నృత్యం చేస్తున్నప్పుడు శ్రీవాసాచార్యులు కూడా అందులో తన్మయత్వం అయిపోయి శరీరాన్ని అటు ఇటు కదిలిస్తూ ఎగురుతూ చేస్తున్నారట నృత్యాన్ని. అది వెనుక ఉన్నటువంటి ప్రతాపరుద్రునికి చైతన్య మహాప్రభుల వారి యొక్క రూపం కనిపించడం లేదు. చాలా కష్టపడుతున్నారు. దానిని గమనించిన హరిచందన్ హ్మ్, వెళ్ళి చెప్పారు, ఈ విధంగా మీరు నాట్యం చేస్తుంటే మాకు మా మహారాజు కనిపించడం లేదు, మీరు పక్కకు తొలగండి అంటూ చెప్పారట. అప్పుడు ఏమైంది, వెంటనే వెంటనే అదే ఆయన శ్రీవాస ఆచార్యులు ఆ భక్తుణ్ణి ఒక్కసారి చెంప మీద చెల్లుమని వేశారట. అంతే. ఆ దానిని ప్రతాపరుద్రుడు చూస్తూ ఉన్నారు. వెళ్ళి మహా అదే శ్రీవాస ఆచార్యులు గారికి నమస్కరించి మమ్మల్ని మన్నించండి అని చెప్పారట. తర్వాత ఈ హరిచందన్ దగ్గరకొచ్చి, నువ్వెంత
ఆ, గొప్ప భక్తుడివై ఉంటావు. అందుకే ఆ ఆచార్యుల వారి యొక్క చేయి నీ చెంపకు తగిలింది. ఆ చేయి నా చెంపకు తగల్లేదే అని నేను దుఃఖపడుతున్నాను, బాధపడుతున్నాను అని చెప్పారట. ఆ ఆ విషయం అంతా కూడా చైతన్యుల వారు గమనిస్తూ ఉన్నారు. వెంటనే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి అదే రాజులు ఆయనను ఆశీర్వదించారట. ఎప్పుడు చైతన్యుల వారు రాజుల దగ్గరకు ఎక్కువ వెళ్ళరు. ఎందుకంటే ఆ భౌతిక దీంట్లో ఎక్కువగా వాళ్ళు ఉంటారు కాబట్టి, సన్యాసిగా ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళరు. అలాంటిది ఆ రాజుని మెచ్చుకున్నారట. ఈ విధంగా ఆ శ్రీవాస అంగనంలో శ్రీవాస ఆచార్యుల యొక్క గృహంలో ఎన్నో లీలలు అలాగా జరిగాయి. పూర్తిగా శ్రీవాస ఆచార్యులు కూడా ఆ మహాప్రభువులు తోడుగా ఉంటూ ఆ పంచతత్వాలలో ఒకరిగా మెలిగి, అంటే సాక్షాత్తు నారద మహర్షి వలన ఆయన ఆ శుద్ధ భక్తునిగా అందరికీ భగవంతుని యొక్క నామాన్ని పంచారు. అదేవిధంగా అందరికీ కూడా ఆ భక్తి విధానాన్ని తెలియజేసి ఆ భగవంతుణ్ణి ఎలాగా మనము ప్రార్థిస్తే ఏ విధంగా మనము భగవంతుణ్ణి తెలుసుకొని అనుభూతిని పొంది అవగాహన చేసుకుంటే మనము భగవంతుని ధామానికి చేరుకోగలుగుతాము అన్న విషయాలని శ్రీవాస ఆచార్యుల మూలంగా ఎంతో మందికి తెలియజేసే విధంగా చేశారనమాట. ఇది శ్రీవాస ఆచార్యుల యొక్క అదే చరిత్ర, జీవిత చరిత్ర. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీవాస ఆచార్యులకి జై. హరే కృష్ణ.